హలో హాయ్ అండి. నేను దేవిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చేయబోయే వంట టమోటా పప్పు అండి. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, టమోటో, ఆనియన్, చిల్లీ, కొంచెం చింతపండు, పోపుకి తెల్లగడ్డ, ఆనియన్స్, పోపు దినుసులు. ఓకేనా అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పప్పును బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని తగినంత నీరు పోసుకొని ఫస్ట్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికింది కదా. ఇప్పుడు టమాటో, ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీ, చింతపండు అన్నీ వేసుకొని మళ్ళీ తగినంత నీరు పోసుకొని ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, విజిల్స్ బాగా ఉడికి పప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటో పప్పు. సో ఇప్పుడు నెక్స్ట్ పోపు వేసుకోవాలి. సో ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలి. సో నేను 3 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. సో ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో కొంచెం మెంతులు వేస్తే కూడా చాలా బాగుంటుందండి పప్పులో. సో నేను అందుకని ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ చేదు వస్తుంది. సో నేను కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. సో ఇది బాగా చిటపటనిన తర్వాత వెల్లుల్లి, తోలు తీసిన వెల్లుల్లిని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో అందుకని నేను కొంచెం క్లియర్గా ఉంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ నేను కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పప్పులో వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో రుచిగా ఉండే టమాటో పప్పు రెడీ త్వరగా చేసుకోవచ్చు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచివి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. సో స్టార్టింగ్ కాబట్టి మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఇంకొంచెం గోల్డ్లో పెడితే బాగుంటుందండి. మా చిన్న పాప చూడండి అరుస్తూ ఉంది.
గోల్డెన్ కలర్కి వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు పప్పులో వేసేసుకుంటున్నాం. నేను పోపుకంతా ఈ బాండలే యూజ్ చేస్తానండి. సో అందుకని నేను పప్పు బాండలో వేయట్లేదు, నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకోవచ్చని. టమాటా పప్పు రెడీ అయిపోయింది. కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే టమాటా పప్పు రెడీ అండి. ఫైనల్గా టమాటో పప్పు రెడీ అయింది, చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ నన్ను ఆశీర్వదించండి. ఓకే గైస్, బాయ్. ఈ రోజుకి ఇంతే వీడియో.